ఫ్రెండ్స్, ప్రీ మార్కెట్ రిపోర్ట్లో అందరికీ స్వాగతం. ఈరోజు మార్చి 29వ తారీఖు. ముందుగా ఏడిఆర్స్ యొక్క సెంటిమెంట్ అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. డాక్టర్ రెడ్డిస్ పాజిటివ్గా క్లోజ్ అయింది. అండ్ ఆఫ్ కోర్స్ ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ రెండు కూడా పాజిటివ్గా క్లోజ్ అయినాయి ఫ్రెండ్స్ మనకి. అండ్ ఇన్ఫోసిస్ అండ్ విప్రో ఐటీ సెక్టార్లో కొద్దిగా ప్రెషర్లో క్లోజ్ అయింది. సో ఈరోజు ఐటీ సెక్టార్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా బ్యాంక్స్లో ఫ్లాట్ టు పాజిటివ్ అనేది ఎక్స్పెక్టేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఎనీహౌ మనకి ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది ఒకసారి ఓవర్వ్యూ తీసుకుంటే మీడియాలో చాలా ప్రెషర్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. హెవీగా సెల్లింగ్ అనేది కనిపిస్తుంది. అండ్ రియాలిటీ కూడా ఓకే, ఐటీ కూడా ప్రెషర్లో కనిపిస్తుంది. మనకి బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కొద్దిగా పాజిటివ్గా క్లోజ్ అయినాయి. మనకి 80% సెక్టార్స్ ఏంటంటే నెగిటివ్గా ట్రేడ్ అయినాయి, బెరిష్గా ఉన్నాయి. 20% మాత్రం మనకి ఫ్లాట్ టు బుల్లిష్ అనుకోవచ్చు. ఓవరాల్ సెంటిమెంటు నిన్న ఇదే నెగిటివ్గా కనిపిస్తూ ఉంది. ఎకనామిక్ క్యాలెండర్ ఎస్టర్డే డేటా అనేది చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఆస్ట్రేలియాకి సంబంధించి రిటైల్ సేల్స్ మంత్ ఆన్ మంత్ డేటా పాజిటివ్గా ఉంది. అండ్ యూఎస్డి కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ పాజిటివ్గా కనిపిస్తుంది. ఈ ఫండమెంటల్ డేటా ఫ్రెండ్స్. అండ్ టుడే ఈ యొక్క డేటా అనేది రిలీజ్ చేయబోతుంది, అది కూడా మనం వాచ్ చేయొచ్చు. ఇదంతా కూడా ఫ్రెండ్స్ మనకి investing.comలో ఇవన్నీ కూడా మనం వాచ్ చేయొచ్చు రెగ్యులర్గా. బ్యాన్ లిస్ట్లో ఎటువంటి స్టాక్స్ లేవు. ఓకే, నెక్స్ట్ మంత్ రోలప్ జరుగుతూ ఉంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్ స్టాక్స్లో ఎటువంటి స్టాక్ కూడా ఫైనాన్షియల్ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఇకపోతే క్యాష్ మార్కెట్ చూసుకున్నట్టు ఫ్రెండ్స్ ఎఫ్ఐఎస్ కొద్దిగా కవర్ చేసినట్టు కనిపిస్తుంది. 1531 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు తెలుస్తుంది. డిఐఎస్ 156 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు తెలుస్తుంది. నెట్ టు నెట్ చూసుకుంటే 1375 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ జరిగినట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా డెరివేటివ్ డేటా చూసుకున్నట్టయితే మనకి ఎఫ్ఐఎస్, ప్రొప్రైటరీ అండ్ డిఐఎస్ అందరూ కూడా లాంగ్ పొజిషన్స్ బిల్డప్ చేశారు వయా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ మనకి క్లయింట్ డేటా చూసుకున్నట్టయితే అది షార్ట్ బిల్డప్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకున్నట్టు ఫ్రెండ్స్ 17,000 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్. ఇక్కడ కాల్స్ పుట్స్ రెండు కూడా సెల్ చేశారు, బట్ అప్పర్ హ్యాండ్ అయితే కాల్సే కనిపిస్తుంది. దాని తర్వాత మనకి ఇమీడియట్గా 17,100 ఉంది. డౌన్ సైడ్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి 16,800 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. నిన్న ఫ్రెండ్స్ అందరూ కూడా ఏంటంటే కాల్ సెల్ చేశారు. ఓకే, సో సెకండ్ హాఫ్లో కొద్దిగా మార్కెట్ కిందకి రావడం అనేది చాలామంది కాల్స్ అనేది సెల్ చేశారు. ఇక టెక్నికల్ సమ్మరీ అనేది మనం ఒకసారి చూసుకుంటే ఫ్రెండ్స్ దీంట్లో బ్యాంక్ నిఫ్టీ అనేది డైలీలో స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్స్ అండ్ ఇండికేటర్స్. లోవర్ టైం ఫ్రేమ్స్లో కొద్దిగా పాజిటివ్గా ఉంది, బట్ డైలీ టైం ఫ్రేమ్లో స్టిల్ ఏంటంటే స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది. అదేవిధంగా నిఫ్టీ మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ స్టిల్ స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది. టెక్నికల్ సమరీ. ఇక డౌ జోన్స్ అయితే పెద్దగా యాక్టివిటీ అనేది ఏం కనిపించట్లేదు. న్యూట్రల్ యాక్టివిటీ అనేది డౌ జోన్స్ నుంచి కంటిన్యూస్గా 3-4 డేస్ నుంచి కూడా పెద్ద యాక్టివిటీ అయితే కనిపించట్లేదు. డౌన్ సైడ్ టెస్ట్ చేశారు, మళ్ళీ అక్కడి నుంచి కూడా పైకి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఇకపోతే ఫ్రెండ్స్ మనకి 15 minutes టైం ఫ్రేమ్లో 17,100 అనేది ఇంపార్టెంట్ లెవెల్ ఫ్రెండ్స్ బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ చార్ట్ లెవెల్స్. అయితే మన నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది చూద్దాం ఫ్రెండ్స్. సో 16,950 అనేది నిన్న మన నిఫ్టీ అనేది క్లోజ్ అయింది. సో ఎస్జిఎక్స్ నిఫ్టీ ఏమో 17,080 దగ్గర ఉంది ఫ్రెండ్స్. మనదేమో 16,950. ఓకే, సో దగ్గర ఫ్రెండ్స్ మనకి 120 పాయింట్స్ 130 పాయింట్స్ పాజిటివ్గా ఉంది. సో బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ ఏంటంటే మనం గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. యా, దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.